ఇలా ములక్కాయ గుజ్జు వేగాక బాగా వేపాలి. ఈ ములక్కాయ గుజ్జు చూడడానికి ఆలు ఫ్రై లాగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో ఉప్పు వేసాను, కారం కూడా వేసేసుకుంటే ఇలా ఉప్పు కారం మంచిగా వేపేయాలి. ఇలా ములక్కాయ గుజ్జులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా సిమ్లో పెట్టుకుని వేపేసుకుంటే ఫ్రై కింద అయిపోతుంది, బాగుంటుంది. ఇదిగో ములక్కాయ ఫ్రై అయిపోయింది. ఒకసారి